దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనుబంధ సంస్థ ఐఐఎల్ హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్ ఏ వైరస్ నిరోధక టీకాను ఆవిష్కరించింది. హవిష్యూర్ పేరిట ఈ టీకాను తయారు చేసింది. శుక్రవారం నగరంలోని హయాత్ ప్లేస్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. ప్రజా ఆరోగ్యంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా సంస్థ అభివర్ణించింది. హెపటైటిస్ ఏ నిర్మూలనకు భారత్ చేస్తున్న పోరాటంలో హవిష్యూర్ ఓ కీలక ముందడుగుని ఐఐఎల్ ఎండి డాక్టర్ కె ఆనంద్ కుమార్ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా ఇదేనని చెప్పారు. తమ శాస్త్రవేత్తలు పరిశోధకుల బృందం అంకిత భావంతో జరిపిన విస్తృత పరిశోధన అధ్యయనాల ఫలితమే ఈ కొత్త తరం టీకా అని చెప్పుకొచ్చారు. కలుషిత ఆహారం, త్రాగునీరు కారణంగా హెపటైటిస్ సోకుతుందని, ఇది తీవ్రమైన అంటువ్యాధి అని పరిశోధకులు తెలిపారు. హెపటైటిస్ వ్యాధి కాలేయానికి సోకకుండా ఈ టీకా నివారిస్తోందని వివరించారు. హవిష్యూర్ టీకాను 2 డోసులుగా తీసుకోవాలని డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏడాది నిండిన చిన్నారులకు మొదటి డోస్, ఆ తర్వాత 6 నెలలకు 2వ డోస్ ఇవ్వాలని తెలిపారు. కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు, ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు, కాలేయ సంబంధిత రుగ్మతులతో బాధపడుతున్న వారు ఈ టీకా తీసుకోవచ్చని చెప్పారు. డిమాండ్కు అనుగుణంగా హవిష్యూర్ ఉత్పత్తి చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐఐఎల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రియవ్రత పట్నాయక్ తెలిపారు. హెపటైటిస్ ఏ గురించి అవగాహన కల్పించడానికి, టీకా ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తామని అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ కర్పన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు అజయ్ మిశ్రా, ఐఏఎస్ పాల్గొన్నారు.